హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే పచ్చి రొయ్యల ఫ్రై, అంటే చింతపులుపు వేయకుండా ఫ్రై చేస్తున్నాను. నిమ్మకాయ పులుసు పోసుకొని వండుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. రొయ్యల పులుసు కూడా చేసుకుంటారు. ఈ రొయ్యలు అనేటివి ఏంటంటే పులుసు బాగుండవు, అంటే చిన్న చిన్న రొయ్యలు అయితే పులుసు వేసుకుంటే మస్తు కమ్మ ఉంటాయి, కానీ ఇది పులుసు వేసుకుంటే టేస్ట్ రాదు. అందుకని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేస్తున్నా చూడండి, సూపర్గా ఉంటుంది. భగవాని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె మంచిగా గరం అయినాక మనం ముందుగా శుభ్రపరచుకున్న రొయ్యల్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద గోలించుకోవాలి. ఎందుకంటే ఇట్లా గోలించుకుంటే కౌసు వాసన అనేది పోతుంది. ఇట్లా మంచిగా ఎర్రగైనాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని 1 నిమిషం పాటు గోలించుకోవాలి. గోలినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అట్లనే పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. దీంట్లో సరిపడా కారం వేసుకోవాలి, అట్లనే ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కజమాకు వేసుకోవాలి. మనం ముందుగా గోలించుకున్న రొయ్యల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద మొత్తం అన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు, అంటే జస్ట్ ఒక చాయ్ గ్లాసుల పావు మందం నీళ్ళు, అంటే చిన్న ఒక వాటర్ బాటిల్ మోతాన్ని కొన్ని వాటర్ పోసుకొని మరొక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఏమవుతుందంటే మనం వేసిన మసాలాన్ని ముక్కలకు కారం ఉప్పు మంచిగా రొయ్యలకు మంచిగా పడతాయి. నూనెకి ఇట్లా వేరిందంటే కూర తయారైపోయినట్టే. నిమ్మరసం వేసుకోవాలి, అంటే మీకు రుచికి తగ్గట్టు నిమ్మరసం వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. కొత్తిమీరాకు వేసుకుంటే ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు తయారైపోతుంది. రొయ్యల ఫ్రై తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, రొయ్యలు, పచ్చి రొయ్యల ఫ్రై, అంటే వేపుడు అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు, రకరకాలుగా నిమ్మకాయ రసంతో చేసిన. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, వాసన కూడా మస్తు కమ్మ అవుతుంది. ఓకేనా, ట్రై చేద్దామా?
రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫ్రై కదా మస్తు కమ్మ ఉంది. నాకైతే కూర బాగా నచ్చింది. మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా పచ్చి రొయ్యలు తెచ్చుకొని ఫ్రై చేసుకొని నిమ్మకాయ పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఏంటంటే ఇప్పుడు ఫ్రై చేసా కదా, నెక్స్ట్ టైం మళ్ళీ చింతపండు పులుపు పోసి కర్రీ చేసి చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.